టుడే మన మెయిన్ టాపిక్ ఏంటంటే ఒకటి బేసిక్‌గా కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అండ్ రిక్వైర్మెంట్ మేనేజ్మెంట్ టూల్. సో, మీరు ఆల్రెడీ ఇది స్పైస్ ట్రైనింగ్ అది అయ్యారు కాబట్టి, సో, దాంట్లో ఇది వన్ ఆఫ్ ద ఒక సపోర్టివ్ ప్రాసెస్ అనమాట. సో, ఒకటి బేసిక్‌గా మనం ఏదైనా ప్రతి ప్రాసెస్‌లో మీకు రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి. సో, బట్ వాటిల్ని మనకేంటంటే ఆహ్ ఏదైనా ఒకటి ఐడియా అనే దాన్ని డెవలప్ చేయాలి అనంటే, సో, బేసిక్‌గా మన ఇంటెన్షన్ అంటూ రిక్వైర్మెంట్స్‌లో రాసుకుంటాం. సో, బట్ దాన్ని కూడా ఒక ఆర్గనైజ్డ్ వేలో మేనేజ్‌మెంట్ చేస్తేనే, మనకి ఎండ్ ప్రొడక్ట్ అనేది ఓకే. సో, విచ్ ఈస్ ట్రస్ట్ వర్తీ. సో, యాస్ పర్ ఇంటెండెడ్ మనం డెవలప్ చేసాం. సో, అలాగా మనం ఈవెన్ డెవలప్ చేసిన ఫైల్స్ అయినా, రాసిన కోడ్ అయినా, టెస్ట్ కేసెస్ అయినా, ఏదైనా సరే ఒక మేనేజ్‌మెంట్ టూల్ అనేది ఉండాలి. సో, దాంట్లో కూడా ఒక ఆహ్, స్టాండర్డ్స్ అనేవి మెన్షన్ చేస్తూ ఉంటారనమాట. సో, అందులో ఒకటి రిక్వైర్మెంట్ మేనేజ్‌మెంటు ప్లస్ కాన్ఫిగరేషన్ మేనేజ్‌మెంట్ 2 సెపరేట్‌గా చెప్తాను. సో, యూజువల్‌గా ప్రెజెంటు ఏదైతే నేను వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్ యూజ్ చేస్తున్నారో, సో, అవే టూల్స్ ఎగ్జాంపుల్‌గా తీసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ ఇది మెయిన్‌లీ ఏంటంటే ఒక ఆహ్, టెక్నికల్ టాపిక్ కాదు. ఇట్ ఈస్ లైక్ థియరీ పార్ట్ అనుకోవాలి మీరు. సో, ప్లస్ మళ్ళా ఇది బోరింగ్ కాన్సెప్ట్ కూడా. ఆహ్, బట్ ఇన్ ఇంటర్‌వ్యూస్‌లో అంటే ఇదేంటంటే ఇది రియల్ టైమ్ వర్క్‌కి మీకు చాలా క్లోజ్‌గా ఉంటది కానీ, ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి మేబీ 1 ఆర్ 2 క్వెషన్స్ మించి పెద్దగా ఎక్కువ అడగరు. సో, ఫస్ట్ ఏంటంటే మీ అనలిటికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయనే చూస్తారు తప్ప ఇంటర్వ్యూలో ప్రాసెస్ తెలుసా లేదని జస్ట్ 1 ఆర్ 2 క్వెషన్స్ అడిగి ఓకే. ప్రాసెస్ తెలుసు అనంటే ఓకే. దే వర్క్ డన్ సమ్ ప్రాజెక్ట్ అన్నట్టు ఒక ఐడియాకొచ్చేసి ఇంకా అనలిటికల్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ అవి చూస్తారు బేసిక్‌గా. ఓకే. సో, ఇవి బేసిక్‌గా ఏంటంటే మీరు రియల్‌గా గనక ఒక ప్రాజెక్ట్ గనక చేస్తూ ఉంటే ఈ టూల్స్ అనేవి మనం ఎలా వాడాలి, ఏం చేయాలన్నది ఇవి మనకు తెలుస్తూ ఉంటాయి. ఓకే. సో, అందులో ఫస్టొచ్చి ప్రెజెంటొచ్చి ఇప్పుడు రిక్వైర్మెంట్ మేనేజ్మెంట్ మీద కవర్ చేస్తాను. సో, ప్లస్ మళ్ళా ఇందులో మీరు ఆహ్, ఆల్రెడీ ఇప్పుడు ఏస్పైస్ డాక్యుమెంట్ గనక చూసుంటే, సో, ఈ రిఫరెన్స్ మోడల్ ఐడియా ఉంది కదా! సో, మనదెక్కడో అంటే ఈ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అనేది ఎన్నట్లికి ఈ ఎస్ ఈవెన్ సిస్ 1, సిస్ 2, సిస్ 3 అలాగే ఎస్‌డబ్ల్యూ 1, ఎస్‌డబ్ల్యూ 2, ఎస్‌డబ్ల్యూ 3 సో, ఇవన్నటిలోని ఇది ఇప్పుడు నేను చెప్పే